ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ గుంత తీసిన మట్టిని నీటిగా కప్పెట్టేశారు. చేతికి మట్టంటకుండా ఉన్న విషయం ఎవ్వరికీ తెలియకుండా చేతులు కడిగేశారు. కానీ మీ గోర్లలో ఉన్న మట్టిని చూసుకోలేకపోయారు. అమ్మవారి దగ్గరున్న నగలు గిల్టు నగలని మీ నలుగురు ఎవ్వరికి వాళ్ళు రెచ్చిపోయారు. నేనే దొంగనని చెప్పి పోలీసులకు అప్పగించాలని తెగ ఆరాటపడ్డారు. మీరలా మాట్లాడుతున్నప్పుడే మీ చేతుల్ని గమనించాను. ఇంట్లో ఉన్న మీకు మీ గోర్లకి మట్టెలా వచ్చిందా అనుకున్నాను. కానీ అప్పుడు నేను అంత పెద్దగా పట్టించుకోలేదు. అందుకే ఆ నగలు మెరుగు పెట్టిన వాడే తీసుకెళ్లిపోయాడేమో అని చెప్పి వాణ్ణి పట్టుకుంటే అసలు నిజం తెలుస్తుందని చెప్పి వాణ్ణి వెతకడానికి వెళ్ళాం. కానీ మేం వెళ్లేసరికి వాడక్కడ లేడు. ఉన్న ఒక్కదారి మూసుకుపోయిందని ఆలోచిస్తున్నప్పుడే నాకీ విషయం గుర్తుకొచ్చింది. ఇంట్లో ఉన్న మీ గోర్లకి మట్టి ఎలా వచ్చింది? అంటే నగలు బయటికి వెళ్ళలేదు, దొంగలు మీరే అనిపించింది. నగలు ఇంట్లోనే ఏదో ఒక మూల దాచిపెట్టారని అప్పుడే అర్థమైంది. పూజ ప్రారంభమయ్యే సమయానికే వస్తాయి, నగలు వస్తాయి అని పల్లవి అంత కాన్ఫిడెంట్ గా చెప్తుంటే ఎలా వస్తాయా అని ఆలోచించుకుంటున్నారు. కానీ నన్ను పల్లవిని మీరు పూర్తిగా అబ్జర్వ్ చేశారా? అందరూ హాల్లో పూజ జరుగుతున్న చోటే ఉంటే మధ్య మధ్యలో మా అమ్మ నేను మిస్ అయ్యేవాళ్ళం. అది మీరు గమనించలేదు కదా? అమ్మా, ఇక పూజ ప్రారంభిద్దాం. పంతులు గారు, నగలు తీసుకొస్తాను. అమ్మవారికి అలంకరణ చేసి తర్వాత పూజ మొదలు పెట్టండి. అలాగేనమ్మా. అమ్మా, ఇంట్లో ఉన్న ఖాళీ స్థలాల్ని వెతకడం మొదలు పెట్టాం. అమ్మా, అమ్మా, మట్టిని ఇక్కడ చూడు. ఫైనల్లీ మా అనుమానం నిజమైంది. మీ భాగోతం బయటపడింది.
నగలు ఎలా వస్తాయి అని మీ అమ్మగారు వాళ్ళందరూ అంటుంటే వచ్చాయి కదా ఇంకెందుకు అని ఆ ఆనందంలో ఎవ్వరూ పట్టించుకోలేదు. కాని చరణ్ నిలదీశాడు. ఇప్పుడేంటి, ఈ పని చేసింది మేమే అని మా తమ్ముడికి చెప్పేస్తావా? చెప్పమంటావా? భయమేస్తుందా? నేను ఈ విషయం చెప్పుంటే ఈ పాటికి మీ అందరి ముందు నిలబెట్టి చీ కొట్టేవాడు. ఈ ఇంటి ఆడపిల్లవయ్యుండి నువ్వు కూడా వీళ్లతో కుట్ర చేస్తావా? నిన్నసలు ఏమనాలి? తను ఇలాంటి పనులు చేస్తోందంటే ఈ ఇంటి బిడ్డ కాబట్టి తిట్టి వదిలేయొచ్చు. కాని నువ్వు ఈ ఇంటి కోడలు వక్షిత. ఇలాంటి పనులు చేశావని తెలిస్తే వాళ్ళ కోడలుగా నిన్ను ఇంట్లో ఉండనిస్తారా? అప్పుడు నీ బ్రతికేమవుతుంది? తనకంటే బుద్ధి లేదు, నీకేమైంది? పైగా మీ ఇంట్లో నుంచొచ్చింది ఇప్పుడు మా ఇంట్లో ఉంటుంది. మీ ఇంట్లో నుంచి వచ్చిన పిల్ల వల్ల ఇక్కడ నగలు పోయాయంటే నా కూతురు మీద నిందలు వేస్తారు. తన కాపురం ఏమైపోతుందని, పల్లవి వల్ల తన కాపురం పాడైపోయిందని చెప్పి అన్ని డైలాగులు మాట్లాడారు మీరు. పల్లవి అంటే మొదటి నుంచి మీ ఇద్దరికి నచ్చదు. హ, కాని సాన్విక, నువ్వెందుకు దాని మీద కక్ష కట్టావో నాకు అర్థం కావట్లేదు. చూడండి, మీరంతా నన్ను శత్రువులా చూసినా నేను మాత్రం మిమ్మల్ని ఎప్పుడూ అలా అనుకోవట్లేదు. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా అక్షిత నేను సొంత చెల్లిలాగే అనుకుంటున్నాను. అందరూ నాకంటే వయసులోనూ ఆస్తిలోనూ అన్నిట్లోనూ పెద్దవాళ్లే. కానీ ఇంత పెద్దవాళ్ళయ్యుండి మీరిలాంటి పని. మీలో ప్రతి ఒక్కరూ నా వల్ల హర్ట్ అయ్యారని నాకు అర్థమైంది. నన్ను క్షమించండి. అంతేకాని నన్నేదో చేయాలనే కోపంతో అందరి ముందు మీరు తలదించుకునే పరిస్థితి తెచ్చుకోకండి. మాది మిడిల్ క్లాస్ అండి. నాకు సంబంధించినంత వరకు కష్టము సుఖము అన్నీ ఒకేలా కనిపిస్తాయి. అవును, అవమానాలు భరించడం నాకు అలవాటే. కానీ అలాంటి మాటలు మీరు పడలేరండి.